హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జైన్ కలెక్షన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. సో మరో కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, మీ మనం ఏమంటారు అది తోడుకోడళ్ళు, ఆడపడుచులు ఉంటారు కదా, సో ఎవరికైనా సరే షేర్ చేయండి. జేఎన్ కలెక్షన్లో మనకి రిచ్ వీల్ శారీస్ ఉంది, లేదా బేలా బ్రాండ్ శారీస్ కానీ ఇలా డిఫరెంట్గా దొరుకుతూ ఉంటుంది మనకి. సో డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీ అనమాట. సో ఇప్పుడైతే రిచ్ వీల్ శారీస్ అండి. రిచ్ వీల్ శారీస్లో మనకి డే బై డే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. మనకి ఫస్ట్ వీడియోకి, సెకండ్ వీడియోకి, థర్డ్ వీడియోకి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వీడియో అదే కావాలి అంటారు. సో అలా కుదరదు, రాదు. మేబీ నేను అడిగిన 1 or 2 ఏదన్నా బై లక్ 1, 2 రావచ్చునేమో కానీ పర్టికులర్గా అయితే దొరకదు. బట్ మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలోవర్స్కి అయితే బాగా తెలుసు ఈ కలెక్షన్ ఫస్ట్ వచ్చింది, ఇది వచ్చిందా రాలేదన్న విషయం. కొత్తగా ఉన్న వాళ్ళకి మేబీ ఇంకొక 2 వీడియోస్ వెళ్తే కానీ వాళ్ళకు కూడా తెలియదేమో. ఓకే అండి, సేమ్ అదే ప్రైస్ అయితే ఇప్పటి వరకు అయితే కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. చూడాలి నెక్స్ట్. మీరందరూ ఈ ప్రైస్ కావాలా వద్దా అన్నది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఎస్, ఇదే కామెంట్, మాకు ఈ ప్రైస్లో కావాలి, కంటిన్యూషన్ చేయండి అనేసి. అలా అయితేనే కంటిన్యూషన్ ఉండొచ్చు. నేను ట్రై చేస్తాను. వద్దా కావాలా అన్నది మీరు కామెంట్ చేయండి. ఓకే అండి. సో మనకేంటంటే మనకి ఫస్ట్ ఎపిసోడ్లో వేసానండి ఈ కలెక్షన్. అప్పటి నుంచి అడిగితే కానీ ఇప్పుడు మనకి రీస్టాక్ అవ్వలేదన్నమాట. ఇది గ్రీన్ కలర్ అండి. మీకు అక్కడ వేరే కలర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ అండి. ఇది కలర్స్ నేను చెప్తూ ఉంటాను, మీరు ఇది గ్రీన్ కలర్ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఇది సేమ్ కనిపిస్తుంటది. ఇది బ్లూ, ఇది గ్రీన్. సో డిఫరెన్స్ ఎప్పుడైనా కానీ నేను కలర్ చెప్పేటప్పుడు చూసుకోండి. కొంచెం అక్కడ కలర్ షేడ్ మనకి ఇది మీకు ఇది చూపిస్తే ఎలా తిప్పినా మీకు గ్రీన్ షేడ్ కనిపిస్తా లేదు. యాక్చువల్లీ ఇది గ్రీన్ అండి. ఎలా తెలుస్తా లేదండి. ఇది మనకు వచ్చి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్, దానికి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. ఇది చాలా మంది అడిగారు ఈ డిజైన్ లో, మనకి కలర్స్ కానీ చాలా అడిగారు. బట్ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేసామన్నమాట. అన్నిటికీ రన్నింగ్ మనకి ఇక్కడ కాంట్రాస్ట్ వస్తే మాత్రం కాంట్రాస్ట్ వస్తుందండి. ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్కసారి ఒక సింగిల్ సారీస్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూసింటారు. సో ఎవరికన్నా కావాలన్నా మీరు అడిగినా నేను ఫోటో షేర్ చేయగలుగుతాను. శారీ అంతా ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది శారీ. మనకి రిచ్ ఫీల్ అంటే రిచ్ ఫీల్ లాగానే ఉంటుంది అనమాట. క్రోషా వర్క్ అయితే కాంట్రాస్ట్ లో వస్తుంది. ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన వాట్సాప్ నంబర్ అండి 7760789927 అండి. గూగుల్ పే, ఫోన్ పే ఆల్సో ఇదే నంబర్ ఉంటుందండి. చాలా మంది అడిగారు నీ పేరు ఏంటమ్మా అనేసి. కొత్తగా సబ్స్క్రైబ్, నా పేరు నాగవేణి అండి. థ్యాంక్ యూ అండి. పెద్దవాళ్ళు, మంచి ఏమంటారు ప్రొఫెషనల్స్ చాలా మంది, అసలు వాళ్ళని నేను ఇంకా పర్టికులర్గా పేరు కొంతమంది చెప్పడం లేదు కానీ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ అమేజింగ్ అనమాట. మేబీ నాకు ఇలాంటి సపోర్ట్ ఏమంటారు అది వన్స్ అపాన్ టైం వచ్చింటే నేను వేరేలాగా ఉండేదానేమో, చదివేదాంతో కానీ వేరే విషయంలో కానీ. బట్ నాకు ఎక్కడ సపోర్ట్ దొరకలేదు. బట్ ఇప్పుడైతే నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సో శారీ అయితే ఇలా వస్తుంది చూడండి. నేను ఏంటంటే ఇలా వస్తుందండి డిజైన్. కొన్నిటికి వస్తుంది, కొన్ని వాటికి రాదండి. సో అందుకని నేను సెల్ఫ్ అనే చెప్తాను. వచ్చిన వాటికైతే ఓకే. చాలా మందికి శారీస్ అయితే రీచ్ అయిపోయాయి కదా. మీకు నచ్చితే కనుక కామెంట్లో కామెంట్ చేయండి, ఎస్ బాగుంది అని. బట్ మీరు చాలా మంది పెట్టారు నైస్ మ్యామ్ అని. నేను ఎప్పుడు
ఏంటది స్టేటస్ కానీ అలా వేయనండి. అలా వేస్తే ఏమవుతుందంటే అది ఇంప్రెస్ చేసిన వాళ్ళం అవుతాం, కానీ క్వాలిటీని చూసి కొన్న వాళ్ళం కామండి. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను ఏం చేసినా నా ఎక్స్పీరియన్స్ తోనే చేస్తాను, కానీ ఒకరిని చూసి కాపీ కొట్టడం అలా ఉండదన్నమాట. సో ఇలా వస్తుందండి పళ్ళు. నేను ఎప్పుడు ఏ స్టేటస్ నా ఫోన్ స్టేటస్ కూడా నేను వేసుకోనండి, ఎందుకంటే అది ఆ ఫీల్ మీరు చూస్తేనే. ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారంటే ఓహో వాళ్ళు తీసుకున్నారా, బాగుందా. సో అది ఎందుకో నాకు కొంచెం కరెక్ట్ కాదనిపించి నేను చాలా మటుకు నాకు ఏది కరెక్ట్ పర్ఫెక్ట్ అనిపిస్తుందో వాటిని మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే నేను బ్రాండ్ మీద వెళ్ళే చాలా మంది ఇలాంటి బ్రాండ్ శారీస్ చాలా యూస్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అందువల్ల నేను ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. ఇది గ్రీన్ కలర్ అండి. నేను చెప్తుంటే మీరు ఒకవేళ నాకు ఫోటో పెట్టేటప్పుడు కూడా ఇది గ్రీన్ కలర్ మెన్షన్ చేసి పెట్టండి, ఎందుకంటే కొన్ని అలానే కనిపిస్తుంటది మ్యామ్. ఓకే అండి. సో దీని ప్రైస్ వచ్చి 399. ఒక సెకండ్. సో శారీస్ అయితే సేమ్ అండి. సింగిల్ శారీ అయితే 399, 2 శారీస్ అయితే 699. శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటది. రెగ్యులర్ గా మన ఫాలోవర్స్ అయితే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి డిజైన్ అమ్మారా లేదా. సో చాలా మందికి లేదని చెప్పాను. అంటే ఏమంటారు, అది మనకి ఒక్కొక్క డిజైన్ ఇదే సారి 5-6 ఉన్నా సరిపోవట్లేదండి, అడుగుతూనే ఉంటారు అనమాట. మినిమం నేను 5 తెప్పించగలను, 5 సెట్స్. సో దానికన్నా అంటే కొంచెం అంటే వెళ్తుందా లేదా ఇలా కన్ఫ్యూజన్ లో ఉంటాం అన్నమాట. సో 5 ఎంత వీలైనంత వరకు మీకు సప్లై చేయగలుగుతానని నాకే తెలియదు. ఓకే, చేస్తానని అనుకుంటున్నాను. 2 శారీస్ అయితే 699. చాలా మంది లాస్ట్ టైం ఈ కలర్ అడిగారు, లేదని చెప్పాను. ఈ కలర్ కదా, వీటిలో వచ్చిన కలర్స్ అందరూ అడిగారు. మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సింగిల్ శారీ అయితే 399, 2 శారీ అయితే 699 అండి. చాలా బాగుంటది. మనకి క్రోషా అయితే వస్తుంది. ఇది గ్రీన్ కలర్ అండి. ఒకవేళ మీరు పెట్టి ఏమంటారు, నా కలర్ కొంచెం డిఫరెన్స్ గా మీకు తెలుస్తుంది కదా, ఇది గ్రీన్ కలర్ అండి. ఓకే అండి. సో వీటిలో కలర్స్ అయితే చూపిస్తా. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఎక్కడ మనకి ఇక్కడ బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్, సెల్ఫ్ కలరే వచ్చిందండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. వీటిలో కలర్స్ నేను కలర్స్ చెప్తూ ఉంటాను, మీరు చూసుకోండి. ఇది బ్లూ అండి. ఇక్కడ ఇది బ్లూ వచ్చిందండి. ఓకే, చాలా బాగుంటది. ఏం బ్లూ అంటే లైట్ స్కై బ్లూ వస్తుందండి. ఈ ఫ్లవర్స్ ఏమో డార్క్ బ్లూ వస్తుంది. చాలా చాలా బాగుంటది. సో ఇది పింక్ అండి. పింకిష్ లేదా లావెండర్ కలర్. ఓకే, పింకిష్ వస్తుందండి. శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ బ్లూ కలర్ క్రోషా వర్క్ వస్తుంది. బ్లౌజ్ ఏమో సెల్ఫే వస్తుందండి. ఇదే కలర్ వస్తుంది. ఇది గ్రీన్ అండి. సో ఈ కలర్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆకుపచ్చ గ్రీన్ అండి. ఇది ఈ గ్రీన్ బ్లూయిష్ మనకి 2 షేడ్స్ లాగా కనిపిస్తుంది. ఆ కలర్ అండి అది. ఈ కలర్ ప్రతిసారి నాకు షేడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది గ్రీన్ అండి. ఎగ్జాక్ట్ మనకి లేత పచ్చ ఆకు కలర్ అంటాం కదా, సో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది చూసారా, ఆ కలర్ వస్తుంది. ఆ కలర్ ఫస్ట్ శారీ సెల్ఫ్ కలరే వస్తుందండి. అన్నిటికీ కలర్స్ చూసుకోండి. మనకి లైట్ ఆరెంజ్ అండి. లైట్ ఆరెంజ్, డార్క్ కాదు, లైట్ ఆరెంజ్. లైట్ ఆరెంజ్ లో
చిన్న చిన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది, క్రోషా ఏమో రెడ్ వస్తుందండి. పింక్ అప్పుడే మనకి పింక్, మళ్ళీ వచ్చి పర్పుల్ ఫ్లవర్స్ వచ్చింది. ఇదేమో మనకి పీచ్ అండ్ పింక్ అంటాం కదా, అది ఇక్కడేమో మనకి డార్క్ రాణి పింక్ ఫ్లవర్స్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది శారీస్ మాత్రం. కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ 7760789927 అండి. సో ఈ కలర్ వచ్చిందా? ఈ కలర్ వచ్చింది. ఇది చిక్కు కలర్ అండి. ఈ కలర్ అయితే అసలు ఎంత మంది అడిగారో, అడిగిన వాళ్ళందరూ చూస్తుంటారని అనుకుంటున్నానండి. సారీ అండి, అప్పుడు లేదు, బట్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది. సో ఇది కూడా చీకు కలర్, అదేమో చీకు కలర్ లో కొంచెం డార్క్ అయింది. ఇది చీకు కలర్ లో మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుంది. ఇక్కడేమో క్రోషా ఏమో రెడ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ శారీస్, సింగిల్ శారీస్ చూపించేస్తానండి. ఫస్ట్ ఈ శారీ అండి, మనకి పీచ్ అండి, పింకిష్ పీచ్ అంటాం కదా, సో అలా ఉందన్నమాట. మీకు ఇలా కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది శారీ. క్రోషా ఏమో బ్లూ వస్తుంది, సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి. ఇవన్నీ సింగిల్ శారీస్ అండి. మనకి ఇది ఏమంటది, డార్క్ పింక్ లైట్ పింక్ అంటాం కదా, అలా ఉంటుంది. శారీ మాత్రం చాలా బాగుంటుంది. క్రోషా ఏమో ఈ కలర్ వస్తుంది, బ్లౌజ్ ఏమో ఈ కలర్ వస్తుందండి. ఓకే, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. పీచ్ కలర్ అండి. క్రోషా ఏమో మనకి అది డిఫరెంట్ గ్రీన్ అండి. ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి. చాలా బాగుంటుంది. దగ్గరగా ఇలా చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది శారీ. ఇవన్నీ సింగిల్ శారీస్ అండి. రీస్టాక్ లో మనకి సింగిల్ శారీస్ అయితే ఇది కనకాంబరం కలర్ అండి. లైట్ కనకాంబరం కలర్ ఉంటుంది కదా, డార్క్ కనకాంబరం కలర్, లైట్ కనకాంబరం కలర్. దీనికేమో రెడ్ క్రోషా వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ డిజైన్లో అయితే ఎంతమంది అడిగారో, బట్ కుదరడం లేదు. నెక్స్ట్ ఎలా వస్తుందో తెలియట్లేదు. మీకు డిజైన్ చెప్దామన్నా నో ఐడియా. సో ఇది పింక్ అండి. ఓకే, లాస్ట్ టైంలో దీంతో పర్పుల్ వేసాం, బీట్రూట్ కలర్ వేసాం, పింక్ వేసాం. ఈసారి ఏమో ఈ గ్రీన్ ఏమంటారు, ఇది ఒక డార్కిష్ గ్రీన్ అండి. మీకు కనిపించే కలర్ మాత్రం కాదు, ఇది గ్రీన్ కలర్ అండి. ఓకే, దీన్ని ఎలా చెప్పాలి, ఈ గ్రీన్ చాలా ట్రై చేస్తున్నా మీకు చెప్పడానికి, నాకు తెలియట్లేదు. సో సింగిల్ శారీస్లో ఇదొకటండి. లాస్ట్ టైం క్రీమిష్ దీంతో లైట్ అప్పుడే చూపించాను కదా, ఆ గ్రీన్ అదేమో డార్క్, ఇదేమో లైట్ అయిందండి. సో బ్లౌజ్ ఏమో ఇదే కలర్ వస్తుంది మనకి. పళ్ళు అన్ని శారీస్ కి రన్నింగే వస్తుందండి. జస్ట్ ఏదన్నా ఒక డిజైన్ వచ్చి ఉంటుంది, పర్టికులర్ గా అయితే ఏది ఉండదు. సో వైట్ బేస్ మీద అయితే మనకి ఇలాంటిది వచ్చింది. ఇది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఏమో ఇలా వస్తుందండి. వైట్ బేస్ చాలా మంది అడిగారు కదా, సో లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు, కుదరలేదు. సో ఈసారి మళ్ళీ రీస్టాక్ చేసామన్నమాట వైట్ బేస్ మీద. వైట్ ఇదేంటంటే మెంత్య కలర్ అండి, ఎగ్జాక్ట్ మెంత్య కలర్. చాలా బాగుందండి. మనకి మెంత్య కలర్ అంటే ఇదే బ్లౌజ్ వస్తుందండి. ఓకే, వైట్ మీద ఇది లావెండర్ కలర్ అండి.
లావెండర్, మీకు అక్కడ వేరే కలర్ కనిపిస్తుంది, లావెండర్ కలర్. ఇదే బ్లౌజ్ వస్తుందండి. ఈ వైట్ బేస్ కేమో కాంట్రాస్ట్ వస్తుంది. సో అక్కడ ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి, వైట్ బేస్. ఇది ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది, వైట్ బేస్ విత్ గ్రీన్. చాలా మంది లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి తెలుసు. ఒక్కొక్కరు 2 సెట్స్ అడిగారు, అప్పుడు కుదరలేదు, ఇప్పుడైతే వీలైంది. ఇదొక బ్లూలో, ఇదొక బ్లూ అండి. మనకి వైట్ అండ్ ఏం బ్లూ అంటారండి ఇది. మనకి బ్లూకి మళ్ళీ సిమెంట్ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. వైట్ అండ్ పీచ్, డార్క్ పీచ్, బ్రిక్ కలర్. ఓకే, బ్రిక్. మనం లాస్ట్ టైం మనం వేసామండి. సో వాటిలో మళ్ళీ కలర్స్ ఒక 3 కలర్స్ మళ్ళీ ఇదైంది, గ్రీన్ అనమాట. మీకు అక్కడ వేరే కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ గ్రీన్ అండి. ఇది గ్రీన్. మనకి ఏం కలర్ అంటే గ్రీన్ అండి. గ్రీన్ షేడ్స్ మనకి షేడ్ చేంజ్ అవుతుంటుంది కదా, ఆ గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ ఏమో చూడండి ఇలా ఉంది. ఈ ఆకుపచ్చ గ్రీన్ లో కూడా మనకి షేడ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఇది వేరు, ఇది వేరు. మనకి చీకు కలర్ అండి. చీకుకేమో ఇక్కడ ఇది ఏంటబ్బా క్రోషా చేంజ్ అవుతుందండి మనకి. బ్లౌజ్ అన్నిటికీ మనకి ఇదే కలర్ వస్తుందండి. ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది మనకి. బ్లౌజ్ ఇదే వస్తుంది. దీనికి సెల్ఫ్ వచ్చిందండి క్రోషా. చాలా బాగుంటుంది డిజైన్. ఇది ఒక డిఫరెంట్ అప్పుడే వచ్చింది. అప్పుడే కలర్స్ కొన్ని పిల్లలు మిక్స్ చేసి పెట్టేస్తారండి వీళ్ళు, తప్పమని. ఇది చూపిస్తాం మళ్ళీ. లీఫ్ డిజైన్ తీసుకుందాం. ఇదేంటో గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కి లాస్ట్ టైం అందరూ చూసారండి, మనకి సెల్ఫే వస్తుందండి బ్లౌజ్. ఇదే కలర్ వస్తుంది. మీకు కావాలంటే చూపిస్తాం. చూడండి, ఇక్కడ సెల్ఫ్, ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది బ్లౌజ్. వీటికి కొంచెం ఇక్కడేమో ఈ కలర్ వస్తుందండి బ్లౌజ్. మనకి లీఫ్ డార్క్ ఉంది కదా, ఈ కలర్ వస్తుంది. చీకు కలర్ లో మనకి పీచ్ కలర్ లీవ్స్ వస్తుందండి. దీంతో 3 కలర్స్ మ్యాచ్ చేసి వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. దీనికి ఎల్లో వస్తుందండి. చాలా గ్లోయిష్ గా కనిపిస్తుంది మనకి కొన్ని కలర్స్. చూడండి, బార్డర్ ఏ కలర్ ఉంటుందో మనకు అదే కలర్ బ్లౌజ్ వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఈ కలర్ వస్తుందండి మనకి లీవ్. ఓకే, సో మంచి లైట్ ఎల్లో అండి, చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ ఏమో ఈ కలర్ వస్తుందండి మనకి. చాలా మంది అడిగారు లీఫ్ డిజైన్. సో బ్లౌజ్ దీనికి ఎలా వచ్చింది, మనకి ఇదే కలర్ వచ్చిందండి బ్లౌజు. చాలా బాగుందండి. మీకు కొంచెం ఒక సెకండ్ ఉందండి. సో చూసారా ఇలా కనిపిస్తుంది.
ఇలా ఇలా చూడండి, మీకు ఈ కలర్ ఇప్పుడు కనిపిస్తాం కదా పింక్, ఈ కలర్ అన్నమాట. నేను చాలా మటుకు షేడ్స్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఇది డార్క్ పింక్ అండి, చాలా బాగుంది శారీస్. ఓకే, సో ఈ ఫ్లవర్స్ మళ్ళీ కొంతమంది అడిగారు కదా, తీసుకున్న వాళ్ళకి తెలుసు ఎల్లో ఉందండి ఈ ఫ్లవర్లో. అన్ని శారీస్ గుర్తుపెట్టుకోండి, 399 సింగిల్ శారీ, 699 2 శారీస్ అండి. మీరు రేట్ చెప్పట్లేదు అంటున్నారు కదా, సో కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు కదా, సో అందుకే అప్పుడప్పుడు గుర్తు. ఇది ఆరెంజ్ అండి, చాలా బాగుంటుంది శారీ. ఈ ఫ్లవర్స్ చూసుకోండి, ఈ కలర్స్ లో మనకు దగ్గర ఈ కలర్ ఆరెంజ్ ఉండొచ్చు. దీంతో 4 ఫ్లవర్స్ వస్తుందండి మనకి. సో ఇదేంటంటే మనకి ఉజాలా కలర్ అండి, ఇది ఉజాలా కలర్, ఇంక్ బ్లూ అంటాం కదా, సో అలా ఉంది. రెడ్, మంచి రెడ్ కలర్ అండి. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ శ్రావణ మాసంలో అందరూ ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలా పర్టికులర్ గా కడతారు కదా, సో అందుకోసం అని మళ్ళీ అడిగి వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటుందో అన్ని వేయించుకున్నా. చూడాలి ఇది ఎంతవరకు. మామూలుగానే చాలా మటుకు ఏమంటారు ఫుల్ గ్రీన్ రద్దు, అంత ఏదో డిజైన్ వస్తుంది మనకు కనిపించదు. బట్ ఈ శారీస్ అలా కాదు, గ్రీన్ కలర్ బాగా కనిపిస్తూ ఉంటుంది, రెడ్ అయినా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది డార్క్ బ్లూ అండి, డార్క్ బ్లూ. ఇది మంచి గ్రీన్ అండి, చాలా బాగుంటుంది ఈ కలర్స్. మనకి ఫ్రైడేస్ లేదా కొంతమంది పర్టికులర్గా పండగ మార్నింగ్ వేర్ చేయడానికి అలా. మళ్ళీ మనకి ఇక్కత్ డిజైన్లో లాస్ట్ టైం ఈ శారీ అయితే ఎంతమంది అడిగారో తెలీదు. సో ఈ కలర్ కాంబినేషన్ ఎవరన్నా చూసి మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు మాకు పర్టికులర్గా ఫొటోస్ పెట్టండి, ఎందుకంటే నంబర్స్ వెళ్ళిపోతూ ఉంటుందండి. ఆ నంబర్స్ మళ్ళీ వెతికి పట్టడం అంటే కష్టం అయిపోతూ ఉంటుంది. సో మీరే స్క్రీన్ షాట్ తీసి పెట్టగలిగితే మీకు శారీ సెండ్ చేయగలుగుతాం అనమాట. ఇంకొకటండి, ప్లీజ్ అడ్రస్ ఇంకొకసారి 1-2 సార్లు చూసుకొని పెట్టండి. చాలా మందిది మిస్ అయ్యాయి, ఒక 2-3 బాగా మిస్ అయ్యిందండి. మీరు పెట్టిందే నేను పెడతాను కదండి, నాకు తెలుస్తుంది ఇది వేరే, ఇది రాంగ్ రైట్ అని మనకేం తెలియదు. మీరు ఇచ్చే అడ్రస్ని మేము మెన్షన్ చేస్తాం అనమాట. అలా ఎవరికన్నా బై మిస్టేక్ మీరు పెట్టేసింటారో మేము రాసేసింటాం అనమాట. సారీ అండి, అది నా మిస్టేక్ కాదు. బట్ మీరు కావాల్సుకొని ఎవరు చెయ్యరు, బై అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటుంది. సో మీకు వాళ్ళు కాల్ చేస్తారు పోస్ట్ ఆఫీస్లో, బట్ మన సిస్టమే డిఫరెంట్గా ఉంటుంది కదండి. కొంచెం మనం కూడా ట్రాక్ ఐడి ఇచ్చేస్తాను కదా, ఐడిని మీకు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కడి వరకు వచ్చింది, ఏ పోస్ట్ ఆఫీస్కి వచ్చింది, హెడ్ ఆఫీస్లో ఉందో, ఎక్కడుందని మీకు తెలిస్తే మీరు వెళ్ళి ఒకసారి అక్కడ మనకి ఆ పేజ్లో వాళ్ళ నంబర్ ఇస్తారు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అని ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు. సో మీరు వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ చేయొచ్చు. మనకి గ్రే అండి, ఇది గ్రే, ఇక్కడేమో గ్రీనిష్ వచ్చి చూడండి. ఓకే, ఇది గ్రీన్ అండి, ఇది గ్రీన్. ఇక్కడ అన్ని మల్టీ కలర్స్ లాగా గ్రీన్ లో ఎన్ని షేడ్స్ ఉన్నాయో అన్ని షేడ్స్ మెన్షన్ అయ్యి వస్తుంది అనమాట. చాలా బాగుంటది ఈ శారీ అయితే మాత్రం. పింక్ ఎంత మంది అడిగారు, పింక్ కొన్ని పర్టికులర్ కలర్స్ అయితే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారండి, సారీ అండి. ఇప్పుడు చూసుకోండి, కొంతమంది ఫుల్ గ్రీన్ వద్దు, మాకు ఫ్లవర్ వద్దు, ఫ్లవర్ కట్టి బోర్ కట్టిందన్న వాళ్ళ కోసం ఇలా డిజైన్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. లేదంటే ఇది కూడా మనకి ఏంటది ఫ్లవర్ డిజైన్ వచ్చేది. కొంతమంది షేప్స్, వర్టికల్ షేప్స్ అవి ఇవి అడుగుతుంటారండి. సో వీలైనంత వరకు నేను డిజైన్
కొత్తగా ఉండడానికే ట్రై చేస్తుంటాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చాలా తక్కువ వచ్చింది, ఈసారి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా, ఏంటండి 1070 ఏమో ఉన్నారు కదా, 70-80 ఉన్నారు కదా, ఉట్టి 70 లైక్స్ మాత్రం వచ్చిందండి. సారీ. సో అప్పుడే ఎల్లో వేరే ఫ్లవర్స్ 2 రకాల ఫ్లవర్స్ చూసారు కదా, 2 రకాలే వచ్చింది కదా మనకి, లేదు సింగిల్ వచ్చింది. ఇప్పుడు వేరే టైప్ అండి, మనకి 3 ఫ్లవర్స్ వస్తుంది కలర్స్ లో. ఇది వేరే డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి షేడ్ కరెక్ట్ గా కనిపిస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇదే బ్లౌజ్ వస్తుందండి మనకి. ఫెస్టివల్ కి చాలా మంది అడిగారు, సో అందుకని అలా ట్రై చేసామన్నమాట కొత్తగా. డార్క్ బ్లూ, సేమ్ ఇది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతుంటారు కదా, మేము బెంగళూరులో ఉంటామండి. మనకి ఇంక బ్లూ, సో ఇది డిఫరెంట్. అక్కడ డార్క్ కనిపిస్తుంది, ఆ కలర్ అయితే కాదు, మనకి పిస్తా గ్రీన్ లో డార్క్ పిస్తా గ్రీన్ అండి. అందుకు మనకి ఇది 2 షేడ్స్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది గ్రీన్ షేడ్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ షేడ్స్ వస్తుంది కదా, దాంతో ఇది ఒకటి అనమాట. ఫ్లవర్స్ చూసుకోండి, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అవుతుంది. ఈ ఫ్లవర్స్ చూసి మీరు పెట్టితే నేను మీరు పెట్టిన ఫోటోని ఫ్లవర్ చూస్తానండి. ఓకే, మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చూసుకోండి. ఆరెంజ్ లో కూడా మనకి 2 వెరైటీస్ ఉందండి ఫ్లవర్స్. ఓకే, మంచి రెడ్, మంచి గ్రీన్ కలర్ అండి. ఫెస్టివల్స్ కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వడానికి కానీ మనం వేరు చేయడానికి బాగుంటుందండి. దీంతో ఎల్లో అండి, ఫ్లవర్స్ చూసుకొని బుక్ చేస్తాం. మీకు ఇదే కలర్లోనే మనకు 3 to 4 వస్తుందంట అనుకుంటా. మేబీ మనకి ఫస్ట్ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి చాలా డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. ఉండండి మీకు డిఫరెన్స్ చూపించేస్తా, చూడండి. ఈ ఫ్లవర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. మళ్ళా దీనికి ఇలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు అది చూసుకొని కలర్ ఓకే అనుకుంటే ఏ ఫ్లవర్ అయినా బుక్ చేసుకోండి. పర్టికులర్గా ఫ్లవర్ కావాలనుకున్నప్పుడు ఇలా వెళ్ళండి. మంచి ఆరెంజ్ అండి ఇది. ఇది 2 ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో చేశానండి. ఇంతకుముందు ఎపిసోడ్ కాదు కదండి, అంతకుముందు ఎపిసోడ్ మొన్న ఫ్రైడే ఎపిసోడ్ కదా, అంతకుముందు రిలీజ్ చేస్తాను కదా. సో ఆ ఎపిసోడ్లో అడిగితే 3 కలర్స్ మాత్రమే రీస్టాక్ అయ్యింది. మనకి ఇంక్ బ్లూ, మంచి గ్రీన్ అండి, చాలా బాగుంటుంది గ్రీన్. ఓకే, అన్ని సెల్ఫ్ బ్లౌజే వస్తుందండి. సో అందుకే నేను చూపెట్టలేదు. ఏదైనా కాంట్రాస్ట్ వస్తే నేను చూపించేదాన్ని. వైట్ బేస్కి మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఎంకరేజ్ ఇచ్చారు, ఇలానే ఎంకరేజ్ ఇస్తారు మన ఛానల్కి అని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎంకరేజ్ చేసే వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సింగిల్ శారీ 399 అండి, 2 శారీ 699. ఓకే అండి, మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నేను చేయాల్సిందల్లా ప్రతి ఒక్క ఎపిసోడ్కి మీకు డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ డిజైన్స్, కలర్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను.
సో చాలా మంది బేలా బ్రాండ్ శారీస్ అని అడుగుతున్నారు కదా. సో అది కూడా రీస్టాక్ అయింది. నేను మేబీ రేపు ఫోటో మీకు వీడియో రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండికి షేర్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలాంటి డ్రెస్సెస్ కావాలన్నా మన దగ్గర దొరుకుతుంది. సో ఈ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ. సో ప్రతిసారి రిచ్ ఫీల్ శారీస్ మనం వీడియోస్ చేసినప్పుడు మంచి ఎంకరేజ్, నిజంగానే అదే చెప్తున్నాను కదండి, ఈ ఎంకరేజ్, ఈ ఉత్సాహం నాకు వన్స్ అపాన్ టైం ఎవరైనా ఇచ్చింటే మేబీ ఇంకొకలాగా ఉండదాన్నేమో. సో అప్పుడు ఏది మనకి ఎలా ఏంటి ఏమీ తెలియదు అనమాట. థ్యాంక్ యూ అండి, అలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. మన వాట్సాప్ నంబర్, గూగుల్ పే, ఫోన్పే అన్నీ ఒకే నంబర్ 7760789927 అండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మరో కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.